హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎంటెక్, ఎంఫార్మసీ, పిహెచ్డీ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటాయి, జేఐటీహెచ్ సంబంధించి. సో ఇందులో వచ్చేసరికి మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. ఎంటెక్, ఎంఫార్మసీలో గత 4 సంవత్సరాల నుంచి అయితే బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఇక రీసెంట్గా వచ్చేసరికి ఒక అప్డేట్ ప్రకారం ఇక ఈ సంవత్సరం మీరు జాయిన్ అవబోతున్నారు కదా, చాలామంది కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది అయితే లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఒక 2 to 3 ఇయర్స్ వరకు ఎంబీఏతో పాటు ఎంటెక్, ఎంఫార్మసీ ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే స్టూడెంట్స్ జాయినింగ్ అనేది చాలా వరకు తగ్గడం వల్ల ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది రిమూవ్ చేయడం అయితే జరిగిందనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు దీని గురించి. సో ఇక ఎందుకంటే ఏపీ నుంచి కూడా ఇటు తెలంగాణలో ఏపీ సెట్ రాసి ఇక జాబులు చేస్తూ ఇక ఎంటెక్ జాయిన్ అయిపోదాం, ఇక జాబులు చేసిన వాళ్ళు, చేసేవాళ్ళు, ఎవరైనా క్వాలిఫికేషన్ పెంచుకోవాలనుకునే వాళ్ళు వెళ్తాం అనుకుంటున్నారు కదా. సో మొత్తానికైతే బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే లాస్ట్ ఇయర్ లేదండి. మరి ఈ సంవత్సరం మరి ఇంప్లిమెంట్ చేస్తారో లేదో కానీ మొత్తానికైతే బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టినట్టే పెట్టి ఎంటెక్, ఎంఫార్మసీ మాత్రం తీసివేయడం జరిగింది. ఎంబీఏకి మాత్రం కొనసాగుతుంది, బీటెక్ కొనసాగుతుంది, డిప్లొమా కొనసాగుతుంది. సో ఇక మీరు డిసైడ్ అవ్వండి. కాలేజు ఆంధ్ర వాళ్ళు కనుక, ఏపీలో వాళ్ళు కనుక, తెలంగాణలో కనుక రాసినట్టయితే చూసుకొని జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. ఓకేనా, ఇది లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.